వెల్కమ్ టు S10 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తమ ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి నిరసన. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి. రైతాంగానికి అండగా నంది రైతు సమైక్య నూతన కార్యాలయం కూడా ప్రారంభించడం. ఆగస్టు 1 నుంచి 31 వరకు తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు. ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజ్ అనేది ఒక హేయమైన చర్య. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రైతు సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్న శివశంకర్, రైతు సంఘం కోశాధికారి సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యు రాజశేఖర్, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎం రవి, సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు కె జగదీశ్వర్ రెడ్డి, రైతు సంఘం రాజధాని డివిజన్ కార్యదర్శి డి శ్రీనివాస కుమారి, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి వెంకటరెడ్డి, రైతు సంఘం తాడపల్లి రూరల్ నాయకులు బురుగా వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జీకి నిరసనగా ఈరోజు విద్యా సంస్థల మొత్తం కూడా బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ క్రమంలోనే సాయంత్రం పూట కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉండవల్లి సెంటర్లో ఈ నిరసన కొవ్వొత్తుల ర్యాలీని జయప్రదంగా నిర్వహించాం. దీంతో ప్రధానంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థుల మీద ఈ పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తేయాలి. పర్యావరణవేత్త వాంగ్సాంగ్ నిరసన దీక్షను విరమించారు. ఈరోజు దానికి సంబంధించిన అన్ని విద్యార్థులతో చర్చలు జరిపి విద్యార్థుల డిమాండ్స్ అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ఈ ధర్మాన్ ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆలయ పరిసరాలలో అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర ప్రధానమైందని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీస్ సిబ్బందిని నియమించాలని, అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. Okay, sir. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర నెక్స్ట్ వీక్ 2వ తారీఖు 3వ తారీఖున జరిగేటువంటి జాతర ఆశేష జనావాహిని మధ్యన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర రాబోతుంది. కాబట్టి ఈరోజు అధికారులు, స్థానికులు, దక్కన్ మానవ సేవా సమితి పెద్దలు, ఆర్య సమాజ్ పెద్దలు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు
అధికారులతో కోఆర్డినేషన్తోనే ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి బోనాలు కానివ్వండి, తొట్టెలు కానివ్వండి, పలానా పండ్ల ఊరేగింపులు కానివ్వండి, భవిష్యవాణి రంగం కార్యక్రమం, అపారి ఊరేగింపు అంగరంగ వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై ఈరోజు ప్రపంచంలో కూడా బోనాల పండుగ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దయగల తల్లి. ఆ రోజు కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే మరి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కలరా వ్యాధి తగ్గితే ఇక్కడనే మేము అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని 200 సంవత్సరాల క్రితం ఆ వ్యాధి తగ్గిన తర్వాత ప్రతిష్ఠ చేసుకోవడం, ఆ తర్వాత జరిగేటువంటి బోనాల జాతర. అయితే ఈ బోనాల జాతరలో మేము అమ్మవారిని కోరుకునేది ఎలినోవా మూలాన రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగము ప్రజలందరూ అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈసారి బోనాల జాతర మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు లభించి సుభిక్షంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, ఆదివారం సోమవారం జరిగేటువంటి బోనాలతో పాటు శుక్రవారం నాడు కూడా అమ్మవారికి బియ్యం పోసేటువంటి కార్యక్రమం. ఆ రోజు కూడా వేలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి అందరి అధికారుల సమన్వయంతో, స్థానిక ప్రజల సమన్వయంతో ఈ పండుగ సంపూర్ణంగా జరగాలని అమ్మవారిని కోరుతున్నాం. నంద్యాల నంది రైతు సమైక్య కార్యాలయం తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కిం రామసుబ్బారెడ్డి, రాష్ట్ర సిఈసి సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా నంద్యాల ప్రాంతంలో రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నది నంది రైతు సమైక్య పునఃప్రారంభం కావడం అత్యంత శుభ పరిణామం. రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, ఎరువులు, పురుగుల మందులు అందించడంతో పాటు రైతుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ సంస్థది. ఎల్నినో ప్రభావం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది, నష్టాలను ఏ విధంగా నివారించవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తల సలహాలను రైతులకు అందిస్తూ సమైక్య అండగా నిలుస్తుంది. లాభాపేక్ష లేని సేవ, రూపాయి లాభం ఆశించకుండా కేవలం రైతన్నకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఇది. నంది రైతు సమైక్యకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మద్దతు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైతులకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సంస్థలు నిరభివృద్ధి చెంది ఎంతో పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లినో ప్రభావంతో నంద్యాల కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే క్షామం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇటువంటిప్పుడు పెద్ద రవీంద్రనాథ్ గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు వేరే కార్యక్రమంలో రాలేకపోయినారు. వాళ్ళందరి శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని ఏ రకంగా రైతులకు బాగుపరచాలి, ఏ రకంగా ఏ పంటలు వేసి మనం సక్సెస్ కావాలి, ఏ రకంగా నష్టాన్ని నివారించగలగాలి అని చెప్పేసి మంచి సూచనలు కూడా మీ ద్వారా నంది రైతు సమైక్య ద్వారా రైతులకు అందరికీ ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. పాత దాంట్లో స్ప్రేయర్లు ఇచ్చారు, పెస్టిసైడ్స్ ఇచ్చారు, ఫర్టిలైజర్స్ ఇచ్చారు, ఉద్యమాలు చేశారు. ఈ పనుల కోసం చెయ్యలేదు అనడానికి వీలు లేకుండా అన్ని పనులు చేసిన సంస్థ ఈ నంది రైతు సమైక్య. ఇంత బాగా పనిచేసినటువంటి నంది రైతు సమైక్య మీద ఉత్సవాలు. ఇటువంటి సంస్థలు ప్రతి వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం. ఇది లాభాపేక్షతో పెట్టింది కాదు, దీంట్లో లక్షల కోట్లు ఆశించింది కాదు, రైతులకు మంచి చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇటువంటి దానికి సహకారం అందించాలి తప్ప దీని ద్వారా పేరు వస్తుంది అని చెప్పేసి ఏ రకంగా మీరు ఆలోచన చేసి అక్కడ ఖాళీ చేయడం అనేది అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నారు. ఒక మంచి పని చేయాలి అంటే ఏ రాజకీయ నాయకుడైనా అంతకంటే 4 మంచి పని చేస్తే అతనికి పేరు వస్తుంది. అతను మంచి పని చేస్తున్నాడు కాబట్టి అతని మంచి పనుని ఆపేయాలని చెప్పేయడము అది రాజకీయ నాయకుని లక్షణమా? మంచి నంది రైతు సమైక్య దినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. తిరుమలలో శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న పవిత్రమైన స్వామి పుష్కరిణికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు మరమ్మత్తు నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణికి మరమ్మతులు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది
బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు టీటీడీ జల పనుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు పుష్కరిణిని మూసివేయడం జరుగుతుంది. అందువల్ల ఈ 40 రోజులలో పుష్కరిణికి హారతి ఉండదు. భక్తులకు పుష్కరిణిలోకి ప్రవేశించకుండా అనుమతించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైంది. దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అటువంటి మహానుభావుడు ఏ చేతి. విజయవాడ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి స్వాగతంగా 13,000 మందితో దేశంలోని అతిపెద్ద థీమ్సా నృత్య ప్రదర్శన నిర్వహించాలని అధికారులను మంత్రి లోకేష్ సూచించారు. సభకు వచ్చే వారికి అల్పాహారం, భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ లోపల ఉత్తరాంధ్ర సంస్కృతి కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెజ్లర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం అమీర్పేటలోని మున్సిపల్ స్టేడియంలో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 70 వ్యాయామశాలల నిర్వాహకులకు రెజ్లింగ్ మ్యాట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెజ్లింగ్ ను కుస్తీ పోటీలుగా, రామాయణ మహాభారత కాలంలో మల్ల యుద్ధంగా పిలుచుకునేవారని పేర్కొన్నారు. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన కుస్తీ పోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కుస్తీపై ఉన్న అభిమానంతో అనేక మంది వారసత్వంగా పోటీలకు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం 150 మంది రెజ్లర్లు వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతున్నారని, వారికి అవసరమైన ట్రాక్, షూస్, రవాణా ఖర్చులను తన జీవిత కాలం పాటు అందిస్తానని ప్రకటించారు. వ్యాయామశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన కొంత ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రెజ్లర్లు మట్టిలో కుస్తీ పోటీల ప్రాక్టీస్ చేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా 70 వ్యాయామశాలలకు ఒక్కో వ్యాయామశాలకు 10 చొప్పున మ్యాట్లను అందజేసినట్లు తెలిపారు. రావాలి भाई एक व्यायामशाला में भी बाहर जाके सब ले लेना भैया, ये छुट्टी लेके उनका भी अर्जुन मी टीम को रेडी उन्ना बेटा बाहर जाके वहां पे स्लिप बता के ले लेना भैया। इसके मानव जी के साथ उनका फोटो सेशन होने के बाद जाना भैया। नमस्कार। कल जो प्रोग्राम बहुत जबरदस्त हुआ, हमारे कमेटी मेंबर्स को
जो अखाड़े में पहलवान हो गए, कलेक्टर हो गए, अखाड़े के आदर बंद है, तो दया करके आप लोगों को वो नामा आप इनको హైదరాబాద్ సికింద్రాబాద్లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పైల్వాన్లు ఉన్నారు హైదరాబాద్ సిటీలో. అంటే ఇది మహాభారతం నుంచి రామాయణం నుంచి దేశంలో మల్ల యుద్ధం అనేది ప్రధానమైనటువంటిది. పైల్వాన్లు అనేవాళ్ళు కసరత్తు చేసి మరి బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి పేరు తేవడానికి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒలింపిక్ వరకు కూడా మన ఈ పైల్వాన్లు వెళ్ళేటువంటి సందర్భాలు. అయితే మనకు హైదరాబాద్ సిటీలో 126 వ్యాయామశాలలు ఉన్నాయి, అఖాడా అంటారు. అయితే ఆ పిల్లల కోసము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మా సీనియర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సంతోష్ ఆంధ్రకేసరి 3 సార్లు, అభిమన్యు ఉన్నాడు, అస్లం గారు ఉన్నారు, కాలియా ఉన్నారు, మామస్, చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు ఆర్థికంగా బలంగా లేకపోయినప్పటికీ వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళ ముత్తాతలు, తండ్రులు, తాతల నుంచి దీని మీదనే వాళ్ళ యొక్క ఫ్యాషన్. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే ఈ మ్యాట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. 70 వ్యాయామశాలలకు మనం మ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. ఇది కాకుండా నేషనల్ కూడా ప్రతి సంవత్సరం 150 మంది వరకు వెళ్తారు పిల్లలు. వాళ్ళందరూ కూడా ట్రాక్ సూట్ కానీ, షూ కానీ, ట్రైన్ ఫైర్ కానీ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కొంత డెమో ద్వారా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే అందరికీ కూడా మ్యాట్స్ ఇస్తున్నాం. ఈ మ్యాట్లు ఇవ్వడం ద్వారా వాళ్లకు ఏదైతే కుస్తీలు కొట్లాడేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే నార్మల్ దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే దెబ్బలు తగ్గుతుంది. అయితే దీనివల్ల ట్రైన్ తీసుకోవడం వల్ల రేపు మనకు ఛాంపియన్లు కూడా వీళ్ళు భవిష్యత్తులో మరి రాగలుగుతారు. అదే కాకుండా ఒక్కొక్క వ్యాయామశాలలో రఫ్గా 30-40 మంది ఉంటే ఈ ఫెసిలిటీస్ వచ్చినాక 70-80-100 మంది వరకు కూడా మరి వెళ్ళిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారం మనం అందిస్తాం. వారందరూ కూడా పైల్వాన్లకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా ఆర్గనైజర్ కూడా ఒక 12 మంది టీం ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆ పిల్లలకు, ఎందుకంటే వీళ్ళు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు ఆంధ్ర కేసరి, తెలంగాణ కేసరి, నేషనల్ ఇంటర్నేషనల్ దాకా పోయి, బట్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేనో వాళ్ళు చెప్పినారు. అందుకే ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 12 మందితో కమిటీ వేసి అన్ని అఖాడాలతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళందరికీ సమకూర్చడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉండాలి. తప్పకుండా నేషనల్ మెడల్స్ కానీ, గోల్డ్ మెడల్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ కానీ, ఒలింపిక్ వరకు వెళ్ళాలి. దానికి మా సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఆగస్టు 3న సర్ ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ ముగుస్తున్నందున ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సర్లో 100% ఓటర్ల జాబితా అప్డేట్ కావాలని బీఎల్ఈలకు, పార్టీ నూతన అధ్యక్షులకు, సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేఆర్ఆర్ పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన దొంగ ఓట్లను ఏరి పారేయాలని పిలుపునిచ్చారు. పట్టణం సొంతూరులో ఏదో చోట మాత్రమే ఓటు ఉండాలని మరోసారి సూచించారు. చనిపోయిన వారి వివరాలను సైతం నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సజావుగా కొనసాగుతుందని కిచెన్న గారు తెలిపారు. ఓట్లను అస్త్రంగా చేసుకుని హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు ఓట్లను తొలగించేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి, సంక్షేమ పథకాలకు ఓటే వజ్రాయుధమన్నారు. కావున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్న ఓటరు సమగ్ర ప్రత్యేక సవరణలో పాల్గొని బీఎల్ఓలకు సహకరించాలని లక్ష్మారెడ్డి కోరారు. धर्मेंद्र प्रधान यांच्या जागी नवीन शिक्षण मंत्री म्हणून देवेंद्र फडणवीस यांना संधी मिळू शकते. कारण ते वकील आहेत, शिक्षित आहेत,
अनेक विषय मांडत असतात. मला ही शक्यता जास्त वाटते, कारण केंद्रामध्ये जाण्यासंदर्भात सातत्याने चर्चा होत्या आणि आता योगायोगानं किंवा दुर्दैवानं फडणवीसांच्या HRD मिनिस्ट्री रिकामी झाली आहे, तर देवेंद्र फडणवीसांना तिथे संधी मिळू शकते. సుల్లూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 11:30 సుల్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో చోరీ కాబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సుల్లూరుపేట సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్ట్ చేయడమైందని డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలమ్మా, చూసుకోవాలి. అది అవసరం అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా కొంచెం కప్పుకోవడం. శుక్రవారం పోయింది సార్, బాధపడుతుంది. శుక్రవారం పూజ చేసుకుంటాం, చాలా బాధ. చైన్ పోయిందని సార్ పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన కొద్ది రోజులకే మా బంగారాన్ని మాకు ఎతికి తెచ్చి పెట్టారు. పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ సార్కి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా దండ పోయింది సార్, దయ వల్ల దండ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు సుల్లూరుపేట సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఇద్దరు చైన్ స్నాచర్ని సుల్లూరుపేట చెంగాళమ్మ ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మోజెస్ మరియు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అక్యూజ్డ్. వాళ్ళు 2025లో నవంబర్ నెల మరియు డిసెంబర్ నెలలో, అదే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల, జూలై నెలలో జరిగినటువంటి 2 స్నాచింగ్ కేసెస్, అంతకుముందు ఆ 2 స్నాచెస్, మొత్తం 4 స్నాచింగ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన అందులో వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి బంగారపు గొలుసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ పొజిషన్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మీద తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దగ్గర బంధువులు. ఇప్పుడు ప్రస్తుతం 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళని ఇంతకుముందు అజయ్ కుమార్ డివి సత్రంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సుల్లూరుపేటలో మొన్న జరిగినటువంటి స్నాచింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేసి రికవర్ చేసిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద అంతకుముందు దొరవార సత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఇవి కలిపి వాళ్ళ మీద ఒకటి ఆల్రెడీ చెన్నైలో ఒక షీట్ ఉంది. బట్ ఏదైనా ఏపీలో కూడా తిరుపతి జిల్లాలో వాళ్ళ మీద ఒక షీట్ ఓపెన్ చేసి మేనేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బాగా అలవాటు పడినటువంటి క్రిమినల్స్, వీళ్ళ మీద వాచ్ చేయడం జరుగుతుంది. సుల్లూరుపేట పట్టణంలో గత సంవత్సర కాలంలో అంతకుముందు జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీకు తెలుసు, అంతకుముందు రాబరీ జరిగింది బంగారు షాప్తో సంబంధించి. దాన్ని కూడా సుమారుగా 20 రోజులు ఫస్ట్ 2-3 డేస్లోనే ముద్దాయి ఎవరనేది ఐడెంటిఫై చేయగలిగాం. తర్వాత 15-20 రోజుల్లో ముద్దాయిని అరెస్ట్ చేసి గోల్డ్ రికవర్ చేయగలిగాం. మళ్ళీ తర్వాత 4 స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. సో సుల్లూరుపేట సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ గారు, క్రైమ్ పార్టీ మంచిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఇన్పుట్స్ కరెక్ట్గా సేకరించి ముద్దాయిల్ని కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రైమ్ పార్టీని అందరినీ అభినందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తమ ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి నిరసన. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి. రైతాంగానికి అండగా నంది రైతు సమైక్య నూతన కార్యాలయం పునఃప్రారంభించడం.
ఆగస్టు 1 నుంచి 31 వరకు తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ST న్యూస్, మన కోసం మన ఛానల్.